నరసింహ శతకం. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడై రణమందు బోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానం బులియవచ్చు. గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ యోగము లభ్యసింపగవచ్చు, గటిన మౌరాళ్ళ మృంగంగవచ్చు. దామరస గర్భ హరపురందరులకైనా, నిన్ను వర్ణింపదనమౌనే నీరజాక్ష. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆభరణములచే ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరం చేసేవాడా, ధర్మపురి గ్రామంలో కొలువు తీరిన ఓ నరసింహస్వామి, అన్ని విద్యలు నేర్చుకొని సభలలో రాణించవచ్చు, శూరులై యుద్ధం చేయవచ్చు, రాజై రాజ్యమేలవచ్చు, బంగారము ఆవులను దానం చేయవచ్చు, ఆకాశంలోని చుక్కలను లెక్కబెట్టవచ్చు, జీవరాశుల పేర్లన్నీ చెప్పవచ్చు, అష్టాంగ యోగములను అభ్యసించవచ్చు, కఠినమైన రాళ్లను నోట మృంగవచ్చు. కాని నిన్ను వర్ణించుట బ్రహ్మ శివ ఇంద్రాదుల తరమౌనా తండ్రి?